హాయ్ ఫ్రెండ్స్, మనం ఉన్నాము ఇప్పుడు సీనన్న దగ్గర. సీనన్న ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. నమస్తే సీనన్న. చెప్పండి సార్. బాగున్నావు అన్న? బాగున్నాను సార్. మన ప్రేక్షకులందరికీ నమస్తే చెప్పనా? నమస్తే సార్. ఇంకా అన్న ఏంటి విశేషాలు? ఎలా ఉంది జీవితం? బాగానే ఉంది సార్. ఏం చేస్తున్నావు అన్న? ఏదో గార్డెన్ లోకి వచ్చాను సార్. ఎక్కడ, ఏ గార్డెన్ లో చేస్తున్నావు అన్న? రామ నరసింహరెడ్డి గార్డెన్ సార్. ఇక్కడ వర్క్ ఏందన్న ఇది? వాచ్మెన్ సార్. అంటే ఏం చేయాలి? అన్ని చూసుకోవాలి సార్. అంటే ఏం చూసుకుంటావు అన్న? కుక్కలు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి సార్. అవునా? ఈ జీతం ఏంటన్నా నెలకు? ఇద్దరికి 25,000 సార్. అంటే ఇద్దరికంటే అర్థం కాలేదన్నా. మా భార్యకి నాకు 25,000 సార్. ఓకే ఓకే. మీ పిల్లలన్నా? మా పిల్లలు ఆంధ్రాలో ఉన్నారు సార్. ఎందుకు పిల్లలు అక్కడ, మీరు ఇక్కడ ఎందుకన్నా దూరం? మా నాన్న మా అమ్మ ఉన్నారు సార్. అయినా వాళ్ళని వదిలిపెట్టి ఎలా ఉంటున్నావు అన్న మరి? తప్పదు కదా సార్, బతుకు తీరుకు రావాలి కదా సార్. అవునా? మీ ప్రాపర్ ఎక్కడన్నా? మీ ప్రాపర్ విలేజ్ ఎక్కడ? విలేజ్ రాజమండ్రి డిస్టిక్ గండేపల్లి మండలం మల్లేపల్లి. మీ ఊరు మల్లెపల్లి అన్న? అంటే తెలంగాణనా ఆంధ్రానా? తెలంగాణ ఎందుకు అవుతుంది, ఆంధ్ర. అవునా? ఇప్పుడు ఏ సంవత్సరంలో వచ్చారు సార్ ఇక్కడ హైదరాబాద్ కి? 8 సంవత్సరాలు అవుతుంది సార్. 8 సంవత్సరాల్లో మరి ఏం సంపాదించారండి ఇక్కడ వచ్చి, వలస వచ్చి? ఏం సంపాదించలేదు సార్. ఎందుకండి, ఎందుకలా? ఏం సంపాదించలేదు సార్. అంటే దేనికి సార్? ఇది ఏంది, ఖర్చు ఎక్కువ అయిందా మరి? ఏంది మరి పిల్లలు పోయింది, జీతం సరిపోతలేదు, పిల్లలు ఫీజు కట్టాలా. అది మరి ఇంత మంచి ఆలోచనలు ఉన్నారు, మరి ఎందుకు తాగుతున్నారు సార్ మీరు? డ్రింక్ చేయడం అనవసరం కదా, మన ప్రేక్షకులు కూడా బాధపడుతారు. అది తప్పదు కదా సార్, నాకు అలవాటు అయిన ప్రాణం. అలవాటు అయితే ఎట్లా సార్? ఇట్లా మీరు తాగి మీ భార్యని హింసించడం, అందరిని తిట్టడం, బ్లూటూత్ తీసుకోవడం, అట్లా అవన్నీ ఎందుకండి? అది తప్పదు కాదు సార్, నాది అలవాటు అయిన ప్రాణం. నేను 24 hours నేను తాగుతానే ఉంటాను. మరి మీరు తాగితే మీ భార్య మీ పిల్లలు ఏం తిట్టరా అండి మిమ్మల్ని? తిడతారు, నా భార్య తిడుతుంది, కానీ నేను ఆగు అని చెప్తాను. నేను అంటే ఏమాగని చెప్తారండి? నేను తీసుకుంటాను అంటే ఏమందో మా భార్య. మరి ఇప్పుడు మానేయాలని అనుకుంటున్నా సార్, కోరుకుంటున్నాను నేను. మీరు మందు మానేస్తారా? మానేయాలంటే అది అక్కడ తీసుకెళ్ళాలనా, ఎక్కడికి, అది ఇదంటారు కదా, అది ఉంది కదా. ఏది? ఎర్రగడ్డకా సార్? ఎర్రగడ్డ సార్, ఎర్రగడ్డ సార్. మీరు ఏ మంది అవుతారు సార్? ఏ బ్రాండ్ అవుతారు? మంచి బ్రాండేనా? మంచి పెద్ద తాగుతాను సార్ నేను. ఏం బ్రాండ్? చీప్ కూడా 110 రూపాయలు తాగుతాను సార్. అవునా? ఎందుకు సార్ అది చీప్ మంది హెల్త్ ఖరాబ్ చేసుకుంటారు మీరు? లివర్లు కూడా ఖరాబ్ అవుతాయి. పోతే పోనీ సార్. ఎందుకంటే ఎలా అంటున్నారు? ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు కూడా చేయాలి కదా, ఎందుకు ఇంత తొందరగా జీవితంలో ఇవన్నీ ఖరాబ్ చేసుకుంటారు? అంటే డబ్బులు ఉండాలి కదా శుభా. ఇక్కడ ఈ గార్డెన్ ఓనర్ పేరు ఏం పేరు సార్? సామ నరసింహరెడ్డి గారు. ఓనర్ అండి? ఓనర్ పేరు సామ నరసింహరెడ్డి. అవునా? ఇప్పుడు మీరు డైలీ ఎన్ని గంటలు తాగుతారు సార్? పొద్దుకులు తాగుతారా? పొద్దున్న 90 వేస్తాను, మధ్యాహ్నం 90 వేస్తాను, సాయంత్రం 90 వేస్తాను, మళ్ళా నైట్ కు 90 క్వార్టర్ వేస్తాను. ఎందుకు సార్ ఇట్లా ఇన్ని 90 వేసే బదులు మంచిగా హెల్త్ కోసం ఫుడ్ తీసుకోవచ్చు కదా, మంచిగా తినొచ్చు కదా తిండి. నాకు అలవాటు అయిపోయింది శివా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మానవాడిని? ఇంకా అది అవదు, అది అవ్వాలంటే ఎరగడ పోవాలి. ఇప్పుడు ఈ వీడియో మీ పిల్లలు, మీ ఊరు వాళ్ళందరూ చూస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? మిమ్మల్ని మీరు మారాలని కోరుకుంటారు వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు ప్రేక్షకులకు? మీరు మారతారా లేదా ఇలాగే తాగి ఇంకా ఖరాబ్ అవుతారా? నేను మానాలంటే నాకు ఆల్రెడీ ఒకసారి పిచ్చి ఎక్కింది. పిచ్చి ఎక్కిందా అండి? పిచ్చి ఎక్కితే ఆగు, నేను చెప్పేది అలకొచ్చు. చెప్పండి సార్, చెప్పండి సార్. నేను మందు 60 రోజులు మానేశాను. 60 రోజులు మానేస్తే పిచ్చెక్కేసింది. నేను ఏం చేస్తున్నానో తెలియదంట. ఏదో గుణపం అన్ని తీసుకుని ఎవరిని పడితే అన్ని వేస్తున్నానంట. అంటే ఇంకా అన్ని మా పెద్దనాన్న కొడుకున్నాడులే, అతను తీసుకెళ్ళాడు నన్ను. ఎక్కడికి? రాజమండ్రి జీవన హాస్పిటల్. జీవన హాస్పిటల్ హైదరాబాద్ లో ఉంది కదా సార్? ఇది కాదు, జీవన హాస్పిటల్ అక్కడ ఉన్నది. తీసుకుపోయాడు. తీసుకుపోతే అతను అడిగితే నేను ఏం సమాధానం చెప్పాను తెలిసిన? చెప్పండి. మనకి తెలక నేను కార్ డ్రైవర్
కారు తోలుతాను అది తోలుతాను అని మైండ్ బంద్ చేయట్లేదు అప్పుడు. ఓకే ఓకే. మైండ్ బంద్ చేయక నేను హైదరాబాద్ లో నువ్వేం చేస్తున్నావు అన్నారు. నేను కారు తోలుతాను అన్నారు. నువ్వు మందు వేస్తావు అన్నారు. వేస్తాను సార్ అన్నాను. మరి మందు దాగి నువ్వు కారు ఎలా నడుపుతావు అన్నారు. నడిపితే నేను కొంచెం దాగి తోలుతాను సారు అంటే సార్ ఏమన్నాడంటే సరే సారు అని అప్పుడు మనకు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు తాగితే మనుషుల మీదకి కొడవలు కూడా తీసుకొని వెళ్తారంట సార్, ఎందుకు?